అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా? పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా? అమ్మా షర్మిల, యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. సెక్యూరిటీతోనే వెళ్ళాలి. చాలా దారుణం. ఎప్పటి నుంచో మేమందరూ ప్రశ్నిస్తున్నది, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. పాలకపక్షంలో ప్రతిపక్షమైన నేను, ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన అడిగేది ఇయ్యే కదా. తీసుకొస్తానన్నావు, స్పెషల్ స్టాటస్ తెస్తానన్నావు, కనీసం అడిగిన పాపాన పోలేదు. తేవట సంగతి ఏమిటరు? అదే షర్మిల అడిగితే కోపాలు. అక్కడ తంతే ఇక్కడికి వచ్చామంటారా? అక్కడ ప్రాంతీయ పార్టీ, సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది. తన ఆశయం నెరవేరింది. ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. అందులో పాత్ర వహించింది. ఆవిడ వల్లే దిగిపోయిందని నేను అంటున్నా, కానీ ప్రముఖ పాత్ర వహించింది. సో ఇప్పుడు పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లో అరాచకాలు జరుగుతున్నాయి. అత్తోరిల్లు సర్దుకుంది, అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది, సర్వనాశనం అయింది అని తను అనుకుంది. నేనే తిరిగాను కదా, నేనే ఈ ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఇక్కడి నుంచి మక్కా వెళ్తాడు అన్నది కరెక్ట్ కాదని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పింది నేను కదా, ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా. 3 అంటాడు, ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు, మగువలు తాళ్ళు తెగిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరే అయింది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి వీళ్ళందరినీ కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది. అదే ఓట్ల శాతం ఎంత వస్తుంది, సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు. నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీనైనా మనం ఆహ్వానించాలి. ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు. ఆడెవడో వర్రగాడంట, ఎవడో నోటుకు వచ్చింది. వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్. ఇంత దారుణమా? నీ చెల్లె నిన్ను అసహించుకుంటే, నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటే ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లిని నమ్ముతారా, లేక ఎవరు నమ్ముతారు?